పసిడి ధరలు పతనం కాబోతా ఉన్నాయి. అనూహ్యంగా ధరలు పెరిగాయి. దీనిపైన మనం 2 days బ్యాక్ ఒక వీడియో చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత 24 అవర్స్కే బంగారం ధర అత్యంత దారుణంగా ఒకే రోజు 6.3% పతనం అయిపోయింది. ఒకే రోజు. రాబోయే రోజుల్లో కూడా ఈ పతనం కొనసాగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో 31 గ్రాముల ఔన్స్ గోల్డ్ $4,600 నుంచి $4,085 దిగొచ్చింది. పతనం ఇంకా కొనసాగుతూ ఉంది. దాని ప్రభావంతో భారత మార్కెట్లో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ $9,000 పైగా తగ్గింది. కొన్ని నగరాల్లో దీని ప్రభావం 6,000 ఉంది. కొన్ని నగరాల్లో 9,000 దాకా తగ్గింది. 1,31,000 నుంచి 1,26,000కి కొన్ని నగరాల్లో దిగి వచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్. ఇక 10 గ్రాముల ఆర్నమెంట్ గోల్డ్ అయితే 1,14,000కి దిగి వచ్చింది. వెండి కూడా అదే దిశలో ప్రయాణం చేస్తూ ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో గడిచిన 3 నెలల కాలంలో బంగారంలో 29% పెరుగుదల నమోదు కావడం మీద నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. సహజంగా గోల్డ్ ప్రైస్ సంవత్సరం మొత్తం మీద 12%, 13%, 10%, కరోనా సమయం అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం 18% అలా పెరుగుతూ ఉంటుంది. గడిచిన 100 సంవత్సరాల చరిత్ర తీసుకున్నా కూడా బంగారం ధరలు బ్యాంకు వడ్డీ రేట్లకి కొంచెం అటో ఇటుగా పెరుగుతూ ఉంటాయి. బంగారం ధర కూడా. అందుకే చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే గడిచిన 3 నెలల కాలంలో అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాల వల్ల కానీ, ఉక్రెయిన్ రష్యా భౌగోళిక పరిస్థితులు కానీ, మరొక వైపు పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాలు కానీ, అమెరికాలో ఆర్థిక మాంద్యం రాబోతా ఉంది అనే హెచ్చరికలు, ఇవన్నీ కూడా బంగారం ధరల పెట్టుబడులకి ప్రజల్ని ఉసిగొల్పాయి. ఇక జాబ్ మార్కెట్ కూడా బాగలేదు. ఆయా కంపెనీల షేర్ల ధరలు కూడా పతనం కావడం కూడా ముఖ్యంగా మెటల్స్, గోల్డ్, సిల్వర్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేశారు. అవన్నీ ఫిజికల్గా ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి పెరుగుతూ వెళ్ళిపోయింది. 1,30,000 దాటిపోయింది 10 గ్రాముల ప్యూర్ గోల్డ్. చూస్తూ ఉండగానే 96,000 నుంచి 1,30,000 దాటిపోయింది. దీంతో ఇక బంగారం ధరలు ఇంత అనూహ్యంగా పెరగడం ప్రమాదకరం. దీని వెనక కుట్ర ఉంది. కొన్ని దేశాలు, కొన్ని సెంట్రల్ బ్యాంకులు కావాలని టన్నుల కొద్దీ బంగారం కొనుగోలు చేసి కృత్రిమంగా షార్ట్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. అందువల్ల బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి అనే నివేదికలు కూడా వచ్చాయి. ఆ నివేదికలు వచ్చాయో లేదో వెంటనే మార్కెట్ క్రాష్ అయింది. ఇంకా క్రాష్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈరోజు బంగారం ధర మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని కూడా అంతర్జాతీయ మార్కెట్లో వర్గాలు చెప్తా ఉన్నాయి. గత రాత్రి అమెరికా మార్కెట్లో 31 గ్రాముల ప్యూర్ గోల్డ్ ఔన్స్ గోల్డ్ $4,060లకు దిగి వచ్చింది. భారత్ మార్కెట్లో కూడా ఈరోజు దాని ప్రభావం పడే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో కూడా బంగారం, సిల్వర్లో మరికొంత క్రాష్ నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.